అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్క్లూజన్ తో పాన్ ఇండియాని, తర్వాత రష్యా, జర్మనీని, జపాన్ ని కుదిపేసిన రాజమౌళి ఆ తర్వాత RRR తో మైండ్ బ్లాంక్ చేశాడు. పాన్ వరల్డ్ మూవీ అనలేం కానీ హాలీవుడ్ నటుల నుంచి అమెరికన్లు, యూరోపియన్లను థియేటర్స్ లో డాన్స్ చేసేలా చేసింది RRR మూవీ. ఆ తర్వాత తన మేకింగ్ లో వస్తున్న 4వ ఇన్స్టాల్మెంట్ SSMB 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రాతో పాటు చాలా మంది ఇండియన్, అమెరికన్ నటులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ తనకి హోమ్ కమింగ్ లాంటి ప్రాజెక్ట్ అని, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ఇండియాకు తిరిగొస్తున్నట్టుందనేసింది ప్రియాంక చోప్రా. విచిత్రం ఏంటంటే తను ఎన్ని హాలీవుడ్ ప్రయోగాలు చేసినా ఏ మూవీ బడ్జెట్ 1000 కోట్లు మించలేదు. SSMB 29 మాత్రం 1000 కోట్ల బడ్జెట్ ని రిలీజ్ కి ముందే 5000 కోట్ల ప్రాఫిట్ గా మార్చకుండా ఉండలేదు. అయితే తన ఒక్క స్టేట్మెంట్ ఎలా ఈ సినిమాను హాలీవుడ్ మార్కెట్ లో ఫోకస్ చేస్తోంది మీరే చూసేయండి. ప్రియాంక చోప్రా తన కెరియర్లో మళ్ళీ ఇండియాకు సినిమా రూపంలో తిరిగి వచ్చేది. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీతోనే అంది. తన హిందీ మూవీ క్రిష్ 4కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది మొదలవటానికి టైం పట్టేలా ఉంది. అయితే ఎప్పుడో 3 షెడ్యూల్ షూటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి US వెళ్ళిన ప్రియాంక 4వ షెడ్యూల్కి సిద్ధమవుతుంది. కెన్యా బయలుదేరేందుకు ప్రిపేర్ అయింది. సో అదేదో తను ఇప్పుడే ఈ సినిమాలో నటించబోతున్నట్టు, చాలా కొత్తగా ఈ ప్రాజెక్టు సైన్ చేసినట్టు డిస్కషన్ మొదలైంది. దానికి కారణం రాజమౌళి స్ట్రాటజీ అని తెలుస్తోంది. ప్రియాంక చోప్రాని చూసి ఇక్కడి జనానికి బోర్ కొట్టొచ్చు, కానీ హాలీవుడ్లో తనకు చాలా క్రేజ్ ఉంది, మంచి మార్కెట్ ఉంది. సినిమాలు, వెబ్ సిరీస్లతో అక్కడ దుమ్ము దులిపిన ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్స్ కూడా అసూయపడేలా హాలీవుడ్లో దూసుకెళ్తుంది. అందుకే తన క్రేజ్ని అక్కడి మార్కెట్లో SSMB 29 మీద డిస్కషన్ జరిగేలా ప్రియాంక సాయంతో ప్రమోషన్ చేయిస్తున్నాడట రాజమౌళి. ఈ విషయంలో ప్రియాంక చోప్రా కూడా పనిగట్టుకుని ఈ మూవీ గురించి US మీడియా షోస్లో కావాలని మాట్లాడుతుందని తెలుస్తోంది. దీనికి కూడా సపరేట్ ప్రమోషన్ ఫీజు తీసుకుంటున్నారని హాలీవుడ్ PR టీంతో రాజమౌళి టీం టైఅప్ అయిందని తెలుస్తోంది. 1000 కోట్ల హెవీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఇండియన్ మూవీ SSMB 29. రిలీజ్కి ముందే US రైట్స్, యూరోప్ రైట్స్, OTT, శాటిలైట్, ఆడియో, ఇండియా మొత్తంలో థియేటికల్ రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే 5000 కోట్ల లెక్క తేలుతుంది. 55,000 థియేటర్స్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఓపెనింగ్స్తోనే 1000 కోట్ల పెట్టుబడి వచ్చే ఛాన్స్ ఉంది. ఏమాత్రం సినిమా బాగున్నా 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రేంజ్ని ఈ సినిమా టచ్ చేసే అవకాశం ఉంది. అందుకే ఏదీ లీక్ కాకుండా ముందుగా ఈ సినిమా మీద బజ్ని ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి. 70% షూటింగ్ పూర్తయ్యాక అప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ముందుకు సినిమా టీం వస్తుందట. అంటే దసరా, దీపావళి సీజన్లో ఆ ప్రెస్ మీట్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈలోపు ఈ మూవీలో స్టార్స్ లేదంటే యూరోపియన్ డిస్ట్రిబ్యూటర్స్ ఇలా వాళ్ళ సపోర్ట్తో ఈ సినిమా మీద వెస్టర్న్ మీడియా ఫోకస్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజమౌళి.